హాయ్ డార్లింగ్స్, ఈరోజు అయితే మనం చెన్నైకి దగ్గరలో ఉన్న అండ్ సూలూరుపేటకి చాలా దగ్గరలో నియర్ టు సూలూరుపేట అని చెప్పొచ్చు. సో చాలా దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే నేలపట్టుకు అయితే వచ్చేసాం అనమాట. దీని ఫుల్ వీడియో ఈరోజు మనం చూపిస్తున్నాము. సో ఇదైతే టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటాము. సో నేనైతే టికెట్స్కి వెళ్ళాను. సో ఇక్కడైతే ఫోన్పే అయితే ప్రెజెంట్ అవైలబుల్లో లేదనమాట. మనం ఫోన్పే కాదు క్యాష్ హ్యాండిల్ చేయాలి. సో మర్చిపోకుండా క్యాష్ అయితే తీసుకొచ్చుకోండి. సో టికెట్స్ రేట్స్ అయితే ఎలా ఉన్నాయని నేను చెప్తాను. సో టికెట్స్ అయితే తీసుకున్నాం మనము. పర్ పర్సన్కి అయితే 40 రూపీస్ అనమాట. సో కార్కి అయితే 150 రూపీస్ ఛార్జ్ చేశారు. నేనైతే 310 పే చేశాను. 150 కార్కి 4 మెంబర్స్ అనమాట. మా అన్న, వదిన, నేను, మా వైఫ్. సో ప్లేస్కి అయితే ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం అనమాట. ట్రీస్ మధ్యలో చాలా బాగుంటుంది. అండ్ ఇది లవర్స్కి కూడా స్పాట్ అనే చెప్తూ ఉంటారు. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఈ ఎంట్రన్స్కి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇది వరకే మన వెహికల్ అలా ఉంటుంది. తర్వాత అక్కడ పార్క్ చేసేసి మనం అయితే లోపలికి వెళ్తున్నాము. హాయ్ డార్లింగ్స్, మనం అయితే ఇప్పుడు సూలూరుపేటకి దగ్గరలో ఉన్న నేలపట్టుకు అయితే వచ్చాము. సో ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చి బయట ఉంది. సో ఎలా ఉంది ఎంట్రన్స్? ఎంట్రన్స్ బాగుంది. ఆర్టిఫిషియల్ ఇవి పెట్టారు. ఇవి ఇవన్నీ నేను మీకు మళ్ళీ వీడియోలో కవర్ చేస్తాను. సో ఆర్టిఫిషియల్ ఇవి పెట్టారు లోపల ఎంట్రన్స్. ఎందుకంటే బర్డ్స్ ఫేమస్ కాబట్టి బర్డ్స్ వెల్కమ్ పెట్టారు. ఇక్కడంతా సండే బాగా సెట్టింగ్ అన్నమాట. వచ్చేస్తారు అనమాట ఇక్కడికి సండే కాబట్టి. సో ఫ్యామిలీస్ అయితే ఇక్కడ చిల్ అవ్వచ్చు కూర్చొని. ఇక్కడంతా టాటా దీని మీద కూర్చొని ఆడుకోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు కూర్చొని తిరిగిపోతాయి అన్నమాట. కూర్చుని చూడు ఇప్పుడు ఇక్కడైతే అందరూ కిడ్స్ బాగా ఆడుకునేదానికి ఉన్నాయి. జారుడు బండ, ఇంకా ఏంది ఫ్యామిలీ చిల్ అవ్వచ్చు అండ్ కిడ్స్ ఎంజాయ్ చేసేదానికి అయితే ఉంది సూపర్ గా. సో జారుడు బండ అయితే ఉంది. జారుడు బండకి వచ్చి మేము ఇంతకు ముందు అయితే ఒకసారి వచ్చినాము. సో ఇదనమాట. సండే ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడ తీసుకుపోవాలని ఆలోచిస్తే ఈ ప్లేస్ అయితే మనకు దగ్గరగా ఉందన్నమాట. సూలూరుపేటకి పిల్లలకు బోర్ కొట్టకుండా బాగుంది. అక్కడ కావాలంటే స్నాక్స్ ఆ పిల్లల కిడ్స్ ఉన్న జోన్ లోకి అయితే వచ్చాం మనం. కిడ్స్ ఏరియా అనమాట. ఇక్కడ ఉండే పెద్ద పిల్లకాయలు ఇప్పుడు ఇక్కడ దానికి ఆడాలనుకుంటున్నారు. వెళ్ళి ఆడండి. చిన్న పిల్లకాయలా మీరు? వీళ్ళు చిన్న పిల్లకాయలు బ్రో, వీళ్ళకే పిల్లకాయలు ఉన్నారు. సో మన వాళ్ళు అయితే అన్ని కవర్ చేద్దామని కిడ్స్ లెక్కన ఫీల్ అయిపోయి మళ్ళీ ఇంకా ఇక్కడికి వెళ్తున్నారు ఉయ్యాలు లోకడానికి. సర్లే ఒకటి ఖాళీగా ఉంది కాబట్టి నేను కూడా జాయిన్ అయిపోతా దీంట్లోకి. పోగండి. అదే ఊపాలి కదా, ఊపాలా దీన్ని? ఎవరు ఇది ఊగుతాది తింటే లేదు, ఊపాలి. అలాగా ఊగుతా ఉంది అనమాట. అది ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు 20 years బ్యాక్ వెళ్ళిపోయా నేనైతే. సో అంత బాగుంది అనమాట. సో మీరు కూడా వచ్చి కన్ఫామ్ గా చూడండి. వీలుంటే మన ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళకి. అక్కడ చూడండి అక్క వీడియోలు అవుతుంది. అది కానీ తెగింది అనుకో చిన్నపిల్లలకి వేసింది అని చెప్పి నేను అయిపోతావు. ఇక్కడ మన క్యాంటీన్ అయితే అవైలబుల్ గా ఉంది అనమాట. ఆడి అలిసిపోతే కూర్చోవచ్చు. సో కాఫీ, క్యాంటీన్, స్నాక్స్, కాఫీ షాప్. క్యాంటీన్ అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్స్ అంటే సో మనకైతే షాప్ లోకి ఎంట్రీ వచ్చాయన్నమాట. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ ఉన్నాయా? ఐస్ క్రీమ్స్ లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చాకోబారు ఐస్ క్రీమ్స్ అక్కడ ఉన్నాయి. కోన్ ఐస్ క్రీమ్, బాలు. మనకేం కావాలో తీసుకోవచ్చు. నీకేం కావాలి? 25. ఏది ఒక చాకోబార్. ఓకే, బిల్లు మొత్తం వచ్చి 1000 అయింది అన్నాడు. మీది 2 చాకోబార్ ఎగస్ట్రా. ఇప్పుడైతే మనం క్యాంటీన్ పక్కన కిడ్స్ ఏరియా ఉన్న దీని పక్కన అయితే మనం ఫోటో గ్యాలరీ అనమాట. ఇది వచ్చి పర్యాణ విజ్ఞాన కేంద్రము. ఇక్కడైతే అంటాం. ఆర్టిఫిషియల్
సో ఇదనమాట ఆర్టిఫిషియల్ అనమాట అన్ని ఆర్టిఫిషియల్ అన్ని న్యాచురల్ గా ఉన్నాయి రాజా. కానీ ఇదైతే లోపల బాగుందనమాట. ఇదైతే బాగా మనం అన్ని కవర్ చేయలేకపోతున్నాము. సో లోపల అయితే ఇలా ఉంటది అనమాట. ఇది ఫోటో గ్యాలరీకి సంబంధించిన లోపల వీడియో హంసలు కొంగలు ఈ లోపల ఎలా ఉంటాయి బర్డ్స్ వాటి గురించి ఒక్కొక్క ఓకే దీని గురించి డెమో అయితే ఇస్తారనమాట. మావాడు ఇక్కడ డెమో క్లాస్ అయితే ఇస్తారు ఈ విధంగా ప్రొజెక్టర్ వేసి. సో ప్రస్తుతానికి అయితే ఈ రూమ్ లో ఏమీ లేదు. సో అక్కడ ప్రొజెక్టర్ వేసి ఇక్కడ కూర్చొని పెట్టి డెమో క్లాస్ అయితే ఇస్తారు. ఓకే ప్రస్తుతానికి క్లోజ్ లో ఉందన్నమాట. ఓకే లోపల ఎలా ఉంది? మొత్తం ఆర్టిఫిషియల్ బర్డ్స్ పెట్టారు కానీ చూడడానికి నేచురల్ లుక్ ఉంది. సూపర్ ఉంది అసలు. ఓకే నెక్స్ట్ వెళ్దాం లోపల. బర్డ్స్ వ్యూ పాయింట్ అనమాట. తమిళ్లో మనకు తెలియదు. పక్షులు చూడుటకు వెళ్ళు దారి, వే టు బర్డ్స్ వ్యూ పాయింట్. వాటర్ కావాలంటే కూడా మనకు అవైలబుల్ లో ఉంటాయి, నో ప్రాబ్లమ్. ఇదండి వాటర్ ట్యాంకర్. ఒక సీజన్ లో ఎక్కువ బర్డ్స్ ఉంటాయి అనమాట. అంటే కంట్రీస్ నుంచి కూడా బర్డ్స్ వచ్చేస్తాయి ఇక్కడికి. ఇదన్నమాట అది ఫేమస్ ఇక్కడ. ఇప్పుడు ఇది ఈ వేలో వెళ్తా ఉన్నాం. కేసు ఒకటి తీసుకున్నాను. నాకు మాత్రం ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి నాకు మాత్రం హస్బెండ్ తీసుకునేది. మేము ఇద్దరం అయితే తింటున్నాం. మా వదిన ఆల్మోస్ట్ ఫాస్ట్ గా ఉన్నప్పుడే లేసు ఉన్నాయి. లేసు తింటాము, కూర్చొని తింటాము, డిసైడ్ అవ్వాలి. లేస్ అయితే ఉన్నది. వచ్చి ఈ యొక్క వ్యూ పాయింట్లు ఇవి దేనికి అనేది వేరే వ్యూ పాయింట్లు ఇవి చాలా విషయమైన వ్యూ పాయింట్. ఫ్యామిలీస్ కూడా వస్తూ ఉంటారు సండే కాబట్టి. సో చాలా బాగుంటది. ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. సండేస్ కావచ్చు, నార్మల్ డేస్ కావచ్చు, వీకెండ్ అయితే ప్లాన్ చేసుకోండి. రిలాక్స్ గా ఉంటది అనమాట ఇక్కడికి వస్తే. అంటే వీక్ అంతా వర్క్ టెన్షన్ లో ఉంది, వీక్ ఎండ్ లో ఇక్కడికి వస్తే చాలా రిలాక్స్ అయిపోతాం అనమాట. రాజా ఇద్దండి వ్యూ పాయింట్. ఇట్లా వెళ్ళొచ్చు లోపలికి వ్యూ పాయింట్ చూడాలంటే. నువ్వేం చెప్పావు రాజా నాకు ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు? రావదినా చాలా మంది లవర్స్ చూపిస్తాను, ఒక్కరు కూడా కనిపించలేదే. మీరు లవర్స్ చూడాలనుకుంటే అక్కడ ఉన్నది ఒక ప్లేస్. ఇద్దండి ఇది రూట్. ఇది లవర్స్ కి సంబంధించిన రూట్ అనమాట. ఎలా వెళ్ళాలి? ఓకేనా? కాదు రాజా ఇదిగో ఇది మళ్ళీ ఒక వ్యూ పాయింట్. అంటే రిలాక్స్ అవ్వడానికి వ్యూ పాయింట్ కాకపోయినా ఇది రిలాక్స్ అవ్వడానికి. ఇక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. సో లేడీస్ కి ఎక్కడ ప్రాబ్లం అయితే లేదనమాట. అక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ప్లేస్ చిల్ అవ్వడానికి. ఇక్కడ కూడా కొంచెం అంటే లాంగ్ సమ్ డిస్టెన్స్ మీరు ఒకసారి స్టే తీసుకోవాలి, స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు కాసేపు. చూడండి ఓవరాల్ గా మనకైతే సెక్యూరిటీ పర్పస్ గా ఏ ఇబ్బంది లేదు, అంతా బాగుంటది. ఇది చూడండి ఎంత బాగుందో ప్లేస్. ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది ఇది. సో ఇలాగా స్నాప్స్ అయితే అక్కడ తీసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. నడుచుకుంటూ పోతున్నాం కదా, మా వాళ్ళు కొంచెం టైర్డ్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఇంకా ఎంత దూరం ఉంది అని చెప్పి. లేదా స్టిల్ ఎనర్జీ చాలా బాగుంది అనమాట. చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉందని ఫీల్ అవుతుంది. కాకపోతే నేనే ముసలాయన్ని చేసుకున్నా, కొంచెం అతను కొంచెం డల్ అయిపోయాడు. ముసలాన్ని చేసుకోకూడదు, అందుకే పెళ్ళప్పుడు కొంచెం జాగ్రత్త పడి చేసుకోండి. అంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ పెట్టుకోకూడదు అంటారా? ఎక్కువ ఉండకూడదు ఏజ్ గ్యాప్. ఇది అనమాట వ్యూ పాయింట్. మనం పైకి వెళ్ళి వ్యూ పాయింట్ చూడొచ్చు ఏముందా ఏంటనేది. ఇక్కడ ఇది వ్యూ పాయింట్. ఇంటికి తీసుకుపోయి బాత్రూమ్ మనకు తెలియకుండా పైన ఎవరో ఒకరు ఉంటారు. నేను కూడా లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను. ఎక్సైట్మెంట్ ఉంది రాజా, పైకి ఎవరైనా ఉంటారు లేదా నేను గెస్ట్ ఎవరైతే లేరనమాట. ఓకే ఎలా ఉంది ప్లేస్? సో ఇది ట్యాంకరు. సో ఇక్కడ ఇది వ్యూ పాయింట్. ప్రస్తుతానికి అక్కడ బోట్స్ అదిగో అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, అయితే అక్కడ ఉన్నాయి. సో అక్కడికైతే మనం వెళ్తాము. కొంచెం వాక్ చేసుకుంటూ ఫ్రంట్ కి వెళ్ళామంటే అక్కడికి వెళ్తాం అనమాట. స్టార్ట్. ఇక్కడ పైన చూడండి బర్డ్స్ అని చెప్పాను కదా, బర్డ్స్ అయితే ఎలా తిరుగుతున్నాయో.
ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చాయి. సో డిఫరెంట్ కంట్రీ బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి చాలా కవర్ చేసాం మనం ఆల్మోస్ట్. మనకైతే మొబైల్లో మీకు చిన్నగా కనిపిస్తున్నాయేమో, మాకైతే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. కొంచెం ఫ్రంట్కి వెళ్ళి మీకు దగ్గరగా చూపిస్తాను. సో ఇది ప్లేస్ చూడండి. ఇక్కడ చాలా నీడగా ఉంది, చాలా నీడగా ఉంది అనమాట. ఇక్కడ మీరు ఆగి కాసేపు కూడా చిల్ అవ్వచ్చు. చాలా కూల్ గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ సమ్మర్ అనుకున్నాం కానీ చాలా కూల్ గా ఉంది ప్లేస్ అయితే. చూడండి ఎంత నీడ ఉందో చూసారా, పైన సన్ ఎండ ఎలా ఉంది, కింద ప్లేస్ చూడండి నీడ ఎలాగా ఉందో. ఇప్పుడు భయపడి వెళ్తాను నన్ను చూసి ఎవరో ఒకళ్ళు. సో ఇక్కడెక్కడ మీకు ఇద్దో వాటర్, బర్డ్స్ 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 అదిగో వచ్చేసాయి బర్డ్స్. అదిగో అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా బర్డ్స్. మనకున్న జూమ్ లో నీకైతే జూమ్ చేస్తున్నాను. మనకున్న జూమ్ 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 చూడండి. ఫేమస్ కదా ఇంకా మీకు లోపలికి వెళ్ళాక ఇంకా కవర్ చేస్తాం. చూడండి వాటర్ అక్కడ చుట్టూ ఇది వచ్చి చూడండి కింద అక్కడ తింటా ఉన్నాయి. బాగా కనిపిస్తుంది. ఎగురు 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 అక్కడ బడ్డ ఎగురుతుంది చూడండి. చూడు నేలపట్టుకు పక్కనే ఉన్న పొలాలు అనమాట ఇవి. నేలపట్టుకు పక్కనే ఉన్న పొలాలు. ఇక్కడైతే మా అత్తోళ్ళకి అయితే ఏం లేవు, ఎవరత్తోళ్ళకు ఉన్నాయో కానీ మంచి లెక్క అనమాట. సో ఇది నేలపట్టు, ఇది వచ్చి పొలాలు. అది సపరేట్ ప్లేస్ అనమాట వాళ్ళది. ఇది మనకు నేలపట్టు ప్లేస్. సో అక్కడ ఒక మళ్ళీ వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇదండి ఎక్కడండి వ్యూ పాయింట్. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్ నుంచి మనం ఇప్పుడైతే బర్డ్స్ ని క్యాప్చర్ చేస్తాం అనమాట. సో ఇదిగోండి వాటర్. సో వాటర్ సూపర్ ఉంది. ఇక్కడ చూడు ఎంత బ్లాక్ గా ఉంది, బ్లాక్ కలర్ బర్డ్స్ అనమాట. మనకున్న జూమ్ తో బ్లాక్ కలర్ వావ్, వైట్ కలర్ వావ్ చాలా ఉన్నాయి కదా. అక్కడ చూడండి ఆల్మోస్ట్ ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. యాక్చువల్లీ మార్చ్ లో ఎన్ని బర్డ్స్ ఉండడం చాలా చాలా రేర్ అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ మళ్ళీ సిట్టింగ్ అనమాట. ఇదిగో ఇక్కడ వ్యూ పాయింట్, ఇక్కడ నుంచి చూడొచ్చు. దాని ముక్కు చూడు రాజా, ముక్కు చూడు. ముక్కు చేప మొన్న చూసాం కదా, ముక్కు పక్షిది. ఎలా ఉండదు, ఎంత పెద్దగా ఉంది. నా ముక్కు కన్నా పెద్దగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎగిరింది. అవుట్ లో పెట్టాను. మనం అక్కడికి వెళ్ళడానికి ఉండదా లోపలికి? ఎప్పుడు వచ్చినా ఇక్కడ నుంచి చూడాలి. వాటర్ కింద మనకి ఎంత డిస్టెన్స్ ఉంది. సో చాలా అయితే ఉన్నాయన్నమాట. కంట్రీవే కదా, అది కంట్రీ నుంచి వచ్చినట్టే కదా. సో మీరు మిస్ అవ్వద్దు అనమాట. ఫ్లై ఫ్లై ఫ్లైంగ్ చేస్తుంది. అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తాయి. బైనాక్లాక్ తెచ్చుకుంటే చాలా యూజ్ ఉంటుంది. మనం మిస్ అయ్యాము. మీరైతే బైనాక్లాక్ అయితే మిస్ చేయొద్దు ఇలాంటి ప్లేస్ కి రావాలంటే. సో బైనాక్లాక్ కావాలి. లేదు నిజంగా ఇప్పుడు నడుచుకుంటూ ఒక ప్లేస్ కి కరెక్ట్ గా వస్తున్నాయంటే వాటికి ఎంత గ్రాస్పింగ్ చూడా. అదే ఎలాగంటే డైరెక్ట్ గా అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతాయి కదా. ఇప్పుడు ఇంకో ఏరియాలో ఇంకో దేశంలో ఈ టైంలో మంచి ఎక్కువ ఉంటది, అక్కడికి వెళ్తాయి. అక్కడి నుంచి అక్కడికి వెళ్తాయి, అలా అలా తిరగతా మళ్ళీ ఇక్కడికి వస్తాయి. గ్రేట్ కదా. పక్షుల మీద రాళ్ళు విసరకండి. ఓకే, డోంట్ త్రో స్టోన్స్ అపాన్ ద బర్డ్స్. ఆయన రాళ్ళ చాలా దగ్గర వ్యూ పాయింట్ ఇది. సో ఇక్కడ చూడు వాటర్ పైన అంతా ఇదైతే ప్లేస్ కాదనమాట. ఇదైతే ఆకే వాటర్ పైన అంతా ఉంది. సో అక్కడంతా బర్డ్సే ఉండేది. మీకు కనిపిస్తున్నాయి చూస్తుందా, ఇక్కడంతా బర్డ్స్ వాక్ చేస్తుంది వాటర్ పైన. వాటర్ పైన నిలబడుతున్నాయి. ఆల్మోస్ట్ అయితే మనం అయితే నిలబడలేము, ఎందుకంటే వాటర్ పైన ఇదంతా ఉండేది లీవ్స్ అనమాట, ఆకులు అవి. ఇంకా అక్కడ ఉన్న గ్రీన్ కలర్ చూడు కింద గ్రాస్ అనుకున్నా మీరు, అసలు గ్రౌండ్ లాగా ఉంది కానీ గ్రౌండ్ కాదు, ఇది వాటర్ పైన లీవ్స్ అనేది ఇలాగా ఆకులు మొత్తం కవర్ చేసేస్తున్నాయి. చూడండి అక్కడ వైట్ బర్డ్ ఎలా వెళ్తుందో చూడండి. ఆల్మోస్ట్ అక్కడ బర్డ్స్ ట్రీస్ మీద ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే జాగ్రత్తగా ఉండాలి కొంచెం కేర్ఫుల్ గా కిడ్స్ వాళ్ళు వచ్చినప్పుడు. సో కింద అంతా మనకి గ్రౌండ్ లాగా ఫామ్ అయింది కానీ ఇదైతే గ్రౌండ్ కాదు, ఇంకొక రెస్ట్ ప్లేస్ అనమాట. కొంచెం కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే
ఆడుకున్నావా అక్కడ ఆడుకొని ఇక్కడ రెస్ట్ తీసుకొచ్చి ఇది డౌన్ కి వెళ్తే ఇక్కడ ఏముండదు అనమాట. అక్కడ వాష్రూమ్స్ ఏమో ఉంటాయి నాకు తెలిసి, లేదంటే ఇది కూడా వెళ్ళిపోవచ్చు. సో డస్ట్బిన్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్. నేను చెప్పిలా కప్పది ఉంటది చూసేవాడిని అనుకుంటా. ఇది ఇది కాదు బ్రో, తప్పుగా మాట్లాడద్దు బ్రో, తప్పుగా మాట్లాడుతున్నారు. ఇదిగో ఇదైతే టాయిలెట్స్ అన్నమాట, జెంట్స్ కి ఇక్కడ ఉంది. ఉన్నాయి టాయిలెట్స్ నో ప్రాబ్లం, జెంట్స్ కూడా టాయిలెట్స్ అనేది ఉన్నాయి. ఇది అనమాట లాస్ట్. ఆల్మోస్ట్ మనం నేలపట్టు మొత్తం కవర్ చేసాం. ఇది లాస్ట్ వ్యూ పాయింట్. సో ఇది అనమాట. సో పైకి చూడండి ఎలా ఉందో. మనం ఈ లాస్ట్ వ్యూ పాయింట్ ఎక్కుతున్నాం. ఇటు పక్క పైర్లు ఉంటాయి, పొలాలు కవర్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంది. దీని పైకి కొంచెం వెళ్ళొచ్చు మళ్ళీ. సో దీని పైకి వెళ్ళొచ్చు. ఇది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ వచ్చి, సో అప్పుడు ఇక్కడ దాకా కూడా వే ఉండేది ఇంకా లాస్ట్ దాకా, కానీ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కవర్ చేయలేక అక్కడ దాకా వెళ్ళలేరు, వెళ్ళిపోతారు, మళ్ళీ రాలేదు అని చెప్పి. బర్డ్స్ ఇదిగోండి, బర్డ్స్ చూడండి ఎలా ఎగురుతున్నాయో. వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇంకొంచెం పైకి ఉన్న వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం. ఇప్పుడు దాకా చాలా ఎంజాయ్ చేశారు కదా మీరు, చాలా బాగుంది కదా ప్లేస్. కాబట్టి స్నాక్స్ తెచ్చుకోవాలి బాగా, వాటర్ స్నాక్స్ అవి. మేమైతే జస్ట్ ఒక ఐస్ క్రీమ్ అండ్ వాటర్ తాగేసి వచ్చాం అనమాట. మనం అయితే వ్యూ పాయింట్, మెయిన్ వ్యూ పాయింట్ కి, దాంట్లో సేఫ్టీ విషయంలో కొంచెం తక్కువ కాబట్టి ఇట్లా కట్టినారు. సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ లాస్ట్ వ్యూ పాయింట్ ఇది. అప్పుడైతే ఒక చెట్టే కనబడదు జానవర్లో వస్తే. సో 2 పాయింట్ జూమ్ చేశాను అనమాట మీకోసం. ఫ్లై అవుతున్నాయి ఇక్కడ చూడండి, ఆడ చూడు సౌండ్లు కొడుతున్నాయి. సో అక్కడ లాంగ్ లో కూడా చాలా తిరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే కామ్ గా ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి చూసారా, కౌంట్ లెస్ అనమాట, కౌంట్ చేయలేము. 500 నుంచి 1000 లోపల అయితే కూడా ఉండొచ్చు. 1000 ఇంకా ఎక్కువ ఉంటుంది. సో కింద చూడండి గ్రీన్ కలరు ఎంత బాగుందో. కిందంతా గ్రౌండ్ అయితే కాదు, అది వాటర్ మీద అనమాట, ఆకులు. సో అక్కడ విలేజ్ ఉంది కదా, ఈ నేలపట్టుకి వాళ్ళ ఊరికి సంబంధించిన విలేజ్. ఇక్కడైతే పొలాలు, ఇవన్నీ పొలాలే నేలపట్టుకి బయట. ఇది నేలపట్టు. ఉడతావు ఎక్కడికి వెళ్ళావు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం అనమాట. సో అది ఉడతలు కూడా ఉన్నాయి. దాని పాట దానికి పాడితే పారిపోయింది. సో 1 hour లో అయితే మొత్తం కవర్ చేసేసాము. అంటే 2 hours అయితే పీస్ఫుల్ గా లంచ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు, కావాలంటే లంచ్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. సో మార్నింగ్ వచ్చి స్టే చేయాలనుకుంటే మార్నింగ్ వచ్చి రిలాక్స్ గా చూసుకొని లంచ్ ఇక్కడే చేసి, సో కూల్ గా ఈవినింగ్ గా వెళ్ళొచ్చు. ఉంది స్టే చేసుకునే ప్లేస్ కూడా ఉంది, చాలా బాగుంది. వాష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ రావట్లేదు కొంచెం. సో అదైతే మనం మెయిన్ లో ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాం అనమాట. వాళ్ళైతే రెక్టిఫై చేస్తారు, నో ప్రాబ్లం. ఎందుకంటే జగన్ మావయ్య ఉన్నారు కాబట్టి మనం అయితే కంప్లైంట్ ఇస్తాం అనమాట. సో ఖచ్చితంగా జగన్ మావయ్య కంప్లైంట్ ఇస్తాము. కావాలంటే నేను హెల్ప్ లైన్ లో పెడతాను, అవి కవర్ రెక్టిఫై అయిపోద్ది ఈ ప్రాబ్లం అయితే. మావయ్య ఫ్లెమింగో ఫెస్టివల్ జరిగి 3 years అయిపోయింది మావయ్య, దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. సో ఫ్లెమింగో ఫెస్టివల్ సూలూరుపేటలో చాలా బాగా చేస్తారు కదా, అదైతే ఇయర్ మిస్ అయింది. లాస్ట్ ఇయర్ మా వైఫ్ పెళ్ళైన కొత్తలో నుంచి ఆడుతుంది, తీసుకురాలేకపోతున్నాను చెప్పాలి చెప్పి ఇయర్ అయినా నెక్స్ట్ ఇయర్ కైనా ప్లాన్ చేయండి మావయ్య, జగన్ మావయ్య. ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా బాగుంటది, సూలూరుపేట వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో ఒకసారి మీరు దయ చూపించి రిక్వెస్ట్ గా అడుగుతున్నాము, దాన్ని అయితే ప్లాన్ చేశారంటే చాలా బాగుంటది మావయ్య. మా వైఫ్ 3 years నుంచి అడుగుతుంది, మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ చిన్నప్పటి నుంచి చూడాలని అనుకున్నాను అని. సో మా మ్యారేజ్ అయిన మొదలుకొని ఇంతవరకు ఫ్లెమింగో ఫెస్టివల్ జరపలేదు మావయ్య, మీరు ఒకసారి జరపండి మావయ్య. సో ఇవైతే లవర్స్ వ్యూ పాయింట్ అనమాట. ఇవి అయితే చాలా బాగా కవర్ చేస్తారు లవర్స్. సో ఇక్కడ ఎక్కడంటే ఈ పాయింట్ ఉండేది నీటి కాకి దగ్గర ఉందన్నమాట లవర్స్ వ్యూ పాయింట్ ఒకటి. సో డోంట్ మిస్ ఇట్. గోడ బాత్ అనమాట. ఇదే అక్కడ దీన్ని ముక్కేసుకొని అక్కడ ఉన్నది. ఇదైతే దీన్ని ముక్కేసుకొని అక్కడ చూసాను దీన్ని, గోడ బాతు. నా ముక్కు కన్నా పెద్దగా ఉంది. మావయ్య ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చా, అప్పుడే వాటర్ వదిలేశాడు. చాలా ఫాస్ట్ గా వచ్చాయి, అక్కడి నుంచి వచ్చాయో.
సో మేమైతే వచ్చేస్తున్నాం అనమాట, ఇలా వచ్చేసాము. సో మా కారు మీదకైతే మంకీస్ వచ్చేస్తున్నాయి. సో మా కారు మీద మేము వచ్చేటప్పటికి మంకీస్ అయితే వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా ట్రావెల్ చేసే వాళ్ళు, రైడర్స్ కూడా వెళ్ళాడు. తినడానికి ముందు హాఫ్ అన్ అవర్, తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్. సో ఇక్కడైతే ఏం రాలేదు, సారీ. సో ఇక్కడైతే జింకలు ఉన్నాయన్నమాట. జింకలు ఉన్నాయి కదా, ఇవైతే చాలా హంగ్రీగా ఉంటాయి అనమాట. ఫీడింగ్ పెట్టచ్చు. సో ఫుడ్ దొరికితే చూడండి అలాగా. మేమైతే ఏం రాలేదు, మర్చిపోయాము. సో సారీ. సో జింకలు బాగా హంగ్రీగా ఉన్నాయి. ఈసారి మీరు ఎవరైనా వచ్చేటప్పుడు అయితే ఒకసారి వీటిని గుర్తు తెచ్చుకొని రండి. ఫీడింగ్ కోసం తీసుకురండి ఏదో ఒకటి. హాయ్ హాయ్ కోతి. ఏయ్ మంకీ మామా తింటుంది రాజా పాప. అది తినేస్తుంది. ఇది ఏమో అయ్యో దాన్ని దొరకనీకుండా ఇది ఎత్తుకునేసింది. అదే ఇప్పుడు అది మొత్తం వేసినా కూడా అదే తింటది అనమాట. అదొకటే పద్ధతి, అన్నిటికన్నా కొమ్ములు ఉండేది. హనుమాన్ మావయ్య మేమైతే మా దగ్గర ఏం లేదు, లేస్ అయితే ఉండేది. మంకీ ఫాస్ట్ గా వచ్చేసాను. అయ్యో దీనికి కూడా అర్థం. ఆల్మోస్ట్ ఇది అనమాట ఈ నేలపట్టు ప్లేస్ చాలా బాగా కవర్ అయింది వీడియో. సో ఓవరాల్ ప్లేస్ అయితే ఇది సూలూరుపేటకి దగ్గరలో ఒక 15 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంటది. సో దొరవారి సత్రం పాయింట్ అనమాట. దొరవారి సత్రం పాయింట్ దగ్గరలో ఉంటది నేలపట్టు. సో కన్ఫామ్ గా వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ చూసా అనమాట, చాలా బాగా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇదేను. ఇంకా బాగా బడ్స్ ఉన్నప్పుడు వస్తే ఇంకా మంచి వ్యూ ఎంజాయ్ చేస్తారు. ఓకే, దట్ మీన్స్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్, జనవరి చాలా బాగుంటది. సో అప్పుడైతే మీరు ప్లాన్ చేసుకోండి. నార్మల్ డేస్ లో కూడా చాలా బాగుంటది. సో మనం అయితే నాలపట్టు విజిట్ చేసాము. సో చాలా బాగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే చాలా బాగున్నాయి. బర్డ్స్ కూడా ఈ టైంలో ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. సో నేను లిటరల్లీ చాలా ఎంజాయ్ చేశాను విత్ మై ఫ్యామిలీ. ఇదిగో మా వదినకి ఎలా అనిపించిందో తను చెప్తారు. ఇదే మన ఎంట్రన్స్. ఆల్కహాల్ స్మోకింగ్ అయితే అలవ్ లేదు. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి మనం వెళ్ళేటప్పుడు. కార్ కి అయితే 150, పర్ హెడ్ అయితే 40 రూపీస్ అన్నమాట. మనమైతే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. నిజంగా మా హస్బెండ్ అయితే ఈ టైంలో బడ్స్ ఉండవు, ఎందుకు వేస్ట్ పోవడం అని చెప్పాడు. నేను నిన్ను సర్ప్రైజ్ గా తీసుకెళ్తాను బడ్స్ ఉండేటప్పుడు అంటే నేను ఒప్పుకోలేదు, వెళ్దాం అన్నాను. కానీ నిజంగా చాలా హ్యాపీ. ఇదే మన సూలూరుపేట దగ్గరలో ఉన్న నేలపట్టు. నిజంగా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లోపల కూడా, చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే సూలూరుపేటకి దగ్గరలో ఉన్న నేలపట్టు అన్నమాట. సో మన ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.